హాయ్ అందరికీ నోరూరించే టేస్టీ అయిన గులాబ్ జామున్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం ప్యాకెట్తో గులాబ్ జామున్ చేసుకోలేదండి. దీనికోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాము. అదే చిలకడ దుంప. చిలకడ దుంపలు ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతూ ఉంటాయి కదా. వాటిని మనం 3 దాకా తీసుకోండి. తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటిని కుక్కర్లో పెట్టేసుకొని నీట్గా ఉడికించేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనం ఈ విధంగా ఉడికించేసేసుకోవాలండి. తర్వాత దీని పైన ఉన్న పొట్టుని ఈ విధంగా తీసుకోండి. మధ్య మధ్యలో ఉన్న నల్ల మచ్చలు ఉంటాయి కదా, అది కూడా నీట్గా తీసేసుకోండి. ఎక్కడ కూడా ఆ మచ్చలు లేకుండా చూసుకోండి. ఇలా తీసుకున్న వాటినన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత తురుముకునే మిశ్రమం గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో నీట్గా తురిమేసుకోండి. స్మాష్ చేసుకోవచ్చు కదా అంటారు కదా, స్మాష్ చేసేసుకుంటే మనకి మధ్య మధ్యలో చక్కగా ఉండలల్లే ఏర్పడతాయండి. పిండిలో ఉండలుగా ఉంటే గులాబ్ జామున్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదు. తురుముకుంటేనే సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో అరకప్పు దాకా పంచదార, పావు కప్పునని వాటర్ వేసుకోండి. పంచదారంతా కూడా పూర్తి కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇదే మనకి గులాబ్ జామున్ పాకం అండి. ఇలా కరిగితే సరిపోతుంది. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ చిలకడ దుంపనంతా కూడా దాంట్లోకి వేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పిండి అంతా కూడా. ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉండేటట్టు చూసుకోండి. మధ్య మధ్యలో ఉండలు అనేది అస్సలు ఉండకూడదు. ఇలా దాన్ని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా, ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వలన పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా ముద్దల్లే చేసుకోండి. దీంట్లో వాటర్ మనం ఎక్కడా యూస్ చేసుకోవట్లేదండి. ఈ చిలకడ దుంప నీరే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ముద్దలాగా తయారైపోయాక దీన్ని మనం శుభ్రంగా కొంచెం చేతికి నూనె అనేది అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. అచ్చంగా మనం గులాబ్ జామున్ ఏ సైజ్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ సైజులో తీసుకోండి. ఇవి ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పొంగుతాయండి. ఎక్కడా కూడా మనకి విరిగినట్టు లేకుండా పిండి అనేది సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా బాల్స్ వేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి బాల్స్ అనేవి విరగకుండా సాఫ్ట్గా వస్తాయండి. చక్కగా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక్కొక్క బాల్ వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దాదాపుగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తే లోపల వరకు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలంటే ఇలా తిప్పుతూ ఉండాలండి. అప్పుడే మనకి విరగకుండా చక్కగా ఈ విధంగా వస్తాయి. మంచి రంగు వచ్చేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవసరానికి తగ్గట్టు ఆయిల్లో వీటిని బాల్స్ని వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా రంగు వచ్చేసాక వీటిని మనం పాకంలోకి తగినన్ని వేసుకోండి. ఇలా పాకంలోకి వేసేసుకున్నాక ఒకసారి అంతా దీనంతా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఈ పాకం అంతా కూడా చక్కగా ఒక అరగంట పాటు పీల్ చేసుకుంటాయండి. చూస్తుంటేనే అచ్చంగా మనం గులాబ్ జామున్ ప్యాకెట్తో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే ఉంటాయండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటాయి. చిలకడ దుంపతో చేసామంటే మనం చెప్పేదాకా కూడా ఎవ్వరూ నమ్మరు. అంత రుచిగా ఉంటాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. మంచి హెల్దీ అయిన ఈ గులాబ్ జామున్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.